Hey guys, welcome to our channel. Today let's build a game on dice rolling. So first of all, random library అయితే ఇంపోర్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసి గేమ్ని పిలిచేద్దాం. డెఫ్ రోల్ డైస్. సో నేను ఫస్ట్ వైల్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. వైల్ ట్రూ ఇన్పుట్. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇస్తున్నాను ఇన్పుట్ అనేది. Press enter to roll the dice. Next line lo result equals to random dot rand int 1,6. ఇక్కడ నేను rand int లో 1,6 ఎందుకు ఇచ్చాను అంటే మనకి డైస్ అనేది 6 ఉంటాయి కదా, 1 to 6 ఉంటాయి కదా. సో ర్యాండమ్గా ఏ నెంబర్ అయినా తీసుకుంటుంది కాబట్టి ర్యాండింట్ అనే మెథడ్ యూజ్ చేసి 1 to 6 తీసుకున్నాను. అండ్ ర్యాండింట్ ఈజ్ ద మోస్ట్ యూస్డ్ మెథడ్ ఇన్ ర్యాండమ్ లైబ్రరీ. సో నెక్స్ట్ లైన్లో మనం ఇచ్చే ఆ ర్యాండమ్ నెంబర్ ప్రింట్ చేస్తున్నాం విత్ యూజింగ్ ఫార్మాట్ మెథడ్ ఇన్ ప్రింట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ లైన్లో ఇప్పుడు డైస్ అంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేస్తాం కదా. సో వన్స్ ప్లే చేసినాక మళ్ళీ ప్లే చేయాలనుకుంటే ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనకి క్వశ్చన్ చేస్తుంది అనమాట, డూ యూ వాంట్ టు ప్లే అగైన్ అని. సో అండ్ ఇక్కడ నేను లోవర్ మెథడ్ యూజ్ చేశాను. ఎందుకు అంటే ఎస్ ఆర్ నో అనేది మనం ఏ కేసులో ఇచ్చినా కానీ అది కన్వర్ట్ చేసుకుంటుంది, లోవర్ కేస్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో ప్లే అగైన్కి కండిషన్ రాద్దాం. ఇఫ్ ప్లే అగైన్ నాట్ ఈక్వల్స్ టు ఎస్ దెన్ ప్రింట్ థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్, గుడ్ బై, బ్రేక్. సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కొన్ని టెస్ట్ చేద్దాం. చూడండి, రన్ అవ్వగానే ప్రెస్ ఎంటర్ టు రోల్ ద డైస్ అని ప్రింట్ అయింది. సో నేను 3 ఇచ్చాను, అది క్వశ్చన్ అడిగింది ఎస్, అండ్ అగైన్ ఐ హ్యావ్ గివెన్ 6, ఎస్, ఐ హ్యావ్ గివెన్ 1, నో. See, thanks for playing. Goodbye. Thank you for watching. Like, share and subscribe to Develop with Python.